హలో ఎవ్రీవన్. మనం ఈరోజు డిఎస్సి డిఓకి సంబంధించిన మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ కంటిన్యూషన్ ఈ వీడియోలో చూస్తున్నాం. సో ఇన్ ద క్వశ్చన్ దే ఆర్ గివెన్ ఎ మ్యాన్ వాకింగ్ at the speed of 6 km per hour crosses the square field diagonally in 4 minutes. The area of the field. So మనం ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ద ఫీల్డ్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ స్క్వేర్. సో ఎలా వెళ్తున్నాడు? హీఈస్ వాకింగ్ 6 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ డయాగ్నల్లీ ఇన్ 4 minutes. సో 4 minutesలో 6 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తోని 4 minutesలో క్రాస్ అవుతున్నాడు. సో డయాగ్నల్గా ఇదే క్రాస్ అవుతున్నాడు. డయాగ్నల్లీ ఈజ్ క్రాసింగ్. సో ఈ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు మనకు స్పీడ్ ఇంటూ టైం అని తెలుసు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ దే ఆర్ గివెన్ 6 కిలోమీటర్ పర్ అవర్ అండ్ speed they are given 6 km per hour and here they are given 4 minutes. So time given in minutes that we are converting into hours. So 6 into time 4 minutes they are given, we are converting into hours, that is 4 by 60. So మనకి ఏమొస్తుంది 4 by 10 kilometers. So that kilometers we had to convert into meter. ఇక్కడ మనకు ఆన్సర్లో మీటర్ స్క్వేర్ అని ఇచ్చింది, ఏరియా ఇన్ మీటర్ స్క్వేర్. సో మనం మీటర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో 4/10 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. సో మనకు ఆన్సర్ ఏమొచ్చేసింది 400 మీటర్స్. సో మనకు డయాగ్నల్ అనేది వచ్చింది, డయాగ్నల్ ఈక్వల్ టు 400 మీటర్స్. సో డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ వచ్చేసింది. డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ వచ్చేసాక ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో డయాగ్నల్ ఇచ్చేస్తే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏమవుతుంది, area equal to d square by 2. So diagonal square by 2, that is 400 into 400 by 2. So మనకు ఆన్సర్ ఏమొచ్చేసింది 80,000 meter square. So next we will go for next problem. So next 22nd question. In the question they are given with the two square fields ఉన్నాయి. సో మనకేమున్నాయి 2 square fields. The area of one square is 1 hectare. ఏరియా ఆఫ్ 1 స్క్వేర్ ఇచ్చేసింది, అదేంటిది 1 స్క్వేర్. వైల్ ద ఏరియా ఆఫ్ అదర్ ఈజ్ బ్రాడర్ బై 2%. అంటే ఇంకొక అనదర్ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఎట్లుంది, ఉన్న స్క్వేర్ కంటే 2% ఎక్కువ ఉంది. సో ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ పెరిమీటర్స్. సో మనకు డిఫరెన్స్ ఆఫ్ పెరిమీటర్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ పెరిమీటర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ minus perimeter of second square. That difference first square second square perimeters difference అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 2 స్క్వేర్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఏరియా ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ ఏమి ఇచ్చిండు 1 హెక్టార్. ఏరియా ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 హెక్టార్. 1 హెక్టార్ అంటే ఏంటి 10,000 స్క్వేర్ మీటర్స్. సో అప్పుడు మనకు సైడ్ ఆఫ్ ఏ ఫస్ట్ స్క్వేర్ ఏమొచ్చేసింది 100 మీటర్స్. సైడ్ ఆఫ్ ఏ ఫస్ట్ స్క్వేర్ ఈజ్ 100 మీటర్స్. సో ఏరియా ఈజ్ 10,000 స్క్వేర్ మీటర్స్ అంటే సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఏమవుతుంది 100 మీటర్స్. సో పెరిమీటర్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ ఏమొచ్చేసింది మనకి 4 into 100. 4 into సైడ్ అంటే 400 వచ్చేసింది. నౌ సైడ్ ఆఫ్ అదర్ స్క్వేర్ ఇంక్రీజ్డ్ బై 2%. ఫస్ట్ స్క్వేర్ ఏమొచ్చేసింది మనకి 100 మీటర్స్ అనుకున్నాం కదా. మరి సైడ్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఏమైపోతుంది 2% ఇంక్రీజ్ అయింది. దాని బార్డర్ వన్ ఆఫ్ ద బార్డర్ ఆఫ్ అనదర్ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2%. అంటే బార్డర్ అంటే సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇంక్రీజ్ అయింది. సో సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2% అంటే ఏంటి 100 ప్లస్ 2% ఆఫ్ 100 అంటే 2 కదా. సో ఇంక్రీజ్డ్ బై 2% అంటే ఏంటి 102. సో సైడ్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ ఈజ్ 100 అయితే సైడ్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఏమైంది 102 అయింది. సో పెరిమీటర్ ఏమైపోతుంది మనకి 4 into సైడ్, దట్ ఈస్ 408. సో మన క్వశ్చన్లో ఏం అడిగాడు, డిఫరెన్స్ ఆఫ్ దేర్ పెరిమీటర్స్ అని అడిగాడు. అంటే P2 మైనస్ P1. ఇక్కడ 400 అండ్ 408, దాని డిఫరెన్స్ ఏమైపోతుంది 8 మీటర్స్ అయిపోతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డిఫరెన్స్ 8 meters. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీ విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 23rd ప్రాబ్లం ఏమిచ్చాడు, ఇఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ట్రిపుల్డ్ టు ద
టు మేక్ ద డయాగ్నల్ ఆఫ్ ద అదర్ స్క్వేర్. సో ఒక డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ దాన్ని ట్రిపుల్ చేస్తే అది అనదర్ స్క్వేర్ యొక్క డయాగ్నల్ అవుతుంది అంటున్నాడు. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా ఆఫ్ ద న్యూ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏరియా ఆఫ్ ద న్యూ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ D2 ఎలా ఉంది? 3 టైమ్స్ ఆఫ్ D1, 3 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ డయాగ్నల్ ఉన్నాడు. సో D2 వచ్చేసింది, అది 3 టైమ్స్ ఆఫ్ D1. సో ఏరియా ఆఫ్ న్యూ స్క్వేర్ అంటే ఏంటి? D2 స్క్వేర్ బై 2 కదా. సో D2 బదులు ఏం రాసుకుంటున్నాం? 3D1, 3D1 కదా. D2 ఈజ్ ఈక్వల్ టు 3D1. సో 3D1 whole square by 2, that is 9D1 square by 2. D1 square అంటే ఏంటిది? ఒరిజినల్ ఏరియా. సో ఏరియా ఆఫ్ న్యూ స్క్వేర్ ఏమొచ్చేసింది? 9 టైమ్స్ ఆఫ్ ఒరిజినల్ ఏరియా. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next we will go for next problem. The diagonal of a square S is a plus b. Diagonal of a square ఏమి ఇచ్చేసాడు? a plus b ఇచ్చిండు. Diagonal of another square with twice the area of s. సో diagonal of another square ఏమైపోతుంది? twice the area of s అన్నాడు. సో ఫస్ట్ diagonal of a square ఏమి ఇచ్చిండు? a plus b. సో మనకి ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏమవుతుంది? d1 స్క్వేర్ బై 2. సో ఏరియా ఆఫ్ అనదర్ స్క్వేర్ ఏమైంది? a2 ఈక్వల్ టు d2 స్క్వేర్ బై 2. సో d2 స్క్వేర్ ఏమంటున్నాడు? ఏరియా ఆఫ్ అనదర్ స్క్వేర్ twice the area of side. Diagonal of another square is twice the area of side. So a2 equal to 2 times of a1, twice the area of another square అంటున్నాడు. So that is d2 square by 2 equal to 2 into d1. So d2 square equal to 2 into d1. సో d2 స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ d1 ప్లస్ ఏం రాసుకోవచ్చు? a ప్లస్ b హోల్ స్క్వేర్. సో d2 ఏమొచ్చేస్తుంది? √2 ఇంటూ a ప్లస్ b. ఓకే, నెక్స్ట్ వీ విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. So the perimeter of a rectangular field is 480 meters, and the ratio between the length and breadth is 5:3. Then the area of the field అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఏమి ఇచ్చిండు? 480 మీటర్స్ ఇచ్చిండు. దాని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? L ప్లస్ బి రాసుకోవచ్చు. ఏంటిది అది? 480 by 2. L plus B equal to 240 వచ్చేస్తుంది. సో లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ ఇన్ ద రేషియో 5:3 అన్నాడు. దట్ ఈస్ 5x and 3x. దట్ ఈస్ 5x plus 3x equal to 240. 8x equal to 240 వస్తుంది. x వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఎంత వచ్చేస్తుంది? 30 meters. సో L equal to లెంత్ ఏమైపోతుంది? 5 into 30, దట్ ఈస్ 150 meters. అండ్ బ్రెడ్త్ ఏమైపోతుంది? 3 into 30, 90 meters వచ్చేసింది. సో మనకి లెంత్ బ్రెడ్త్ వచ్చేసిందంటే ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్, దట్ ఈస్ 150 into 90. సో మనకు ఆన్సర్ ఏమొచ్చేసింది? 13,500 meters అనేది వచ్చేసింది. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ we will go for next video. Thank you.